అలేఖ్య, ఎవరు అలేఖ్య? నా పేరు మాతా చాముండేశ్వరి, ఆ పరమేశ్వరుడి భక్తురాలిని, ఈ భవిష్యానంద గురూజీని. అమ్మా, జోగేంద్ర బయటికి వెళ్ళడం ఏమో కానీ అలేఖ్య కొట్టే దెబ్బలకి తట్టుకోలేక చచ్చేలా ఉన్నాడు. అలేఖ్య, ఆగు, మీరు మధ్యలోకి రాకండి. ఈ భవిష్యానందకి నేను గుర్తుకు రావాలి. గుర్తొచ్చేసారు, మీరు నాకు గుర్తొచ్చేసారు. మీరు మాతా చాముండేశ్వరి దేవి, మీరు నాకు గురువు. నా చిన్నప్పుడు మీరే కదా ఈ మార్గంలోకి తీసుకొచ్చారు. గుర్తొచ్చేసారు తల్లో. అమ్మా చాముండేశ్వరి తల్లో, గుర్తొచ్చేసారమ్మో, మీరు నాకు గుర్తొచ్చేసారమ్మో. మీకు దండం పెడతానమ్మో, మీరు నాకు గుర్తొచ్చేసారు తల్లో. అమ్మా చాముండేశ్వరి తల్లే. శాంతించు మాత, శాంతించు. వీడిలో ఆత్మగా చెప్తున్నాను, వీడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ ఇంటికి అరిష్టం వాటిల్లుతుంది. ఆ శంకరుడు నన్ను క్షమించడు. అలేఖ్య గారు, రండి అలేఖ్య గారు. అయ్యో, ఇదేంటి స్వామి గారు అంత నీరసంగా ఉన్నారు? అలేఖ్య, ఇప్పటి వరకు ఏం జరిగిందో నీకు తెలీదా? నిజంగా నాకేమీ తెలియదమ్మగారు, అంత అయోమయంగా ఉంది. ఏం లేదు అలేఖ్య గారు, మీరు ఇంతసేపు భవిష్యానంద గారిలో కొలువు తీరిన మాతా చాముండేశ్వరి గారు ఆవహించారు. భవిష్యానంద స్వామి ఈ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండాలని చెప్పారు. అవునా? అయ్యో అత్తయ్య, జరిగిందంతా మీరే చూశారుగా. భవిష్యానంద స్వామిని ఇక్కడే ఉండనివ్వండి. అలా ఎలా కుదురుతుందో వదినా? ఆయన వెళ్ళాలని చెప్పారు కదా. అత్తయ్య, నువ్వు శాంతంగా ఉండు, లేకపోతే అమ్మవారు ఈసారి నిన్ను ఆవహిస్తారు. నేను స్వామి వారిని గదిలోకి తీసుకెళ్తాను. రండి స్వామి. అలేఖ్య గారు రండి, మీరు సాయం చేయండి. ఏంటమ్మా ఇలా జరిగింది? మన వేలితో మన కంటినే పొడుచుకున్నావు ఐరేంద్రే. వెళ్ళు, అక్కడికి నువ్వే వెళ్ళు. అనుకున్నది చేసిరా. అలాగేనమ్మా. మేము పిలవగానే మీ గదుల్లో నుంచి ఈ జంటలు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇంతకీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిపించినట్టు? ప్రతి వారం మా రిసార్ట్లో కపుల్స్ మధ్య చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్లకు బహుమతులు ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. అందుకే ఈ వారం ఈ విధంగా అరేంజ్మెంట్స్ చేశాం. ఇప్పుడు మేమేం చేయాలి? ఈ గేమ్లో ఆడవాళ్ళు ఏం చేయనక్కర్లేదమ్మా. మీకు జంటగా వచ్చిన మీ మనిషి అక్కడున్న ఈ విడిమల్లె పూలను అల్లకుండా మీ జడల్లో తురమాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి జెంటిల్మెన్స్, సూదీదారం సహాయం లేకుండా ఆ మల్లెపూలను అల్లి మీ ప్రేయసి జడల్లో తురమాలి. అర్థమైందా? అల్లకుండా మల్లెపూలు జడలో తురమడానికి ఎలా వీలు పడుతుంది? అది అసాధ్యం కదా. అందుకే కదా మనసుంటే మార్గం ఉంటుందని కొటేషన్ పెట్టింది. ఈ కాన్సెప్ట్ కూడా దాని నుంచి వచ్చిన ఇన్స్పిరేషనే. ఓకే, మీరు ఆలోచించండి అబ్బాయిలు. వెల్కమ్ సార్, మీరు కూడా ఈ కాంటెస్ట్లో పాల్గొనాలి. అసలు ఏంటిదంతా? ఇది మనసుంటే మార్గం ఉంటుందని మేము మా రిసార్ట్ వాళ్ళు డిసైడ్ చేసిన కాన్సెప్ట్ సార్. అక్కడున్న విడి మల్లె పూలను సూదీదారం సహాయం లేకుండా అల్లి మేడం జడలో తురమాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాము, అందరూ ఆలోచిస్తున్నారు. మీరేమంటారు సార్? వద్దు బాస్, కమిట్ అవద్దు.
ఇందులో ఏదో తిరకాసింది. నీ జడలో మల్లెపూలంటే చాలా అందంగా ఉంటాయి వసు. కానీ అల్లకుండానే నిన్ను అలంకరించుకోవాలని ఆ దేవుడు ఇలా కట్టుదిట్టమైన షరతుతో కూడిన అవకాశం ఇచ్చినట్టున్నాడు. అయినా సరే ప్రయత్నిస్తాను. వద్దు వంశీ సార్, మీ పవిత్రమైన చేతులతో మీరు వాటిని తీసుకోకండి. అవి నా జడలో అమరిస్తే మన ప్రేమ ఇంకా బలంగా తయారవుతుంది. మనం విడిపోవాలని అందరూ కోరుకుంటున్నారు సార్. ఏంటి సార్, మీరు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు? నేను ఇక్కడే చేసి చూపిస్తాను. వెరీ గుడ్ సార్, కమాన్, యూ కెన్ డూ ఇట్ సార్. ఇప్పుడే వస్తాను. మీరు సూపర్ సార్, మీకు ఇది ఎలా సాధ్యమైంది? చెప్పాను కదా, మనసుంటే మార్గం ఉంటుంది. అంత తెలివిగా మల్లెపూలు కట్టి మేడం ముందు నిలబడ్డారేంటి సార్? మేడం తల్లో మల్లెపూలు పెట్టండి. పదవసు. చూసారా మేడం, ఆ వసుంధర ఎంత ఆనందపడుతుందో? దాన్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది స్వాతి. నేను చెప్తేనే మీరిక్కడికి రాగలిగారు, లేదంటే ఇంకేం జరిగేదో. వాళ్ళ వాలకం చూస్తుంటే అన్నిటికీ తెగించినట్టున్నారు స్వాతి. ఇప్పుడేం చేయబోతున్నారు మేడం? వాళ్ళని ఆపే దుర్మార్గుల్ని ఇక్కడికి పిలిపించబోతున్నాను స్వాతి. అబ్బా జోగేంద్ర, ప్యానాలు గుప్పెట్లో ఉన్నప్పుడు కూడా ఈ మాయదారి ఫోన్ సరిగ్గా పనిచేసి చావట్లేదు. హలో ఐరేంద్ర గారు, మీకు ఎన్నిసార్లు చేసినా ఫోన్ బిజీ 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 అని వస్తుందండి. నేను కూడా నీ ఫోన్కే చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, అందుకే కలవట్లేదేమో జోగేంద్ర. సర్లే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? వంశీ వసుంధర అక్కడి నుంచి వేరు చేశారా? మనం అనుకున్నంత ఈజీ కాదు జోగేంద్ర వాళ్ళని విడదీయడం. పైగా వాళ్ళకి ఈరోజు ఫస్ట్ నైట్ కూడా. హలో జోగేంద్ర, జోగేంద్ర. ఏంటి ఐరేంద్ర గారు, మీరు ఇచ్చేపడానికి అక్కడికి వెళ్ళింది మీరు? ఊరికే ఆవేశపడకు జోగేంద్ర. వసుంధరిని వెంటనే వంశీ నుంచి వేరు చేయాలని నాకు కూడా ఉంది. కానీ వంశీ ఎప్పుడు వసుంధరకి కాపుగానే ఉంటున్నాడు. అంతసేపు అలా ఉంటే నేనేం చేయగలను? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళని విడదీయాలంటే వాళ్ళకి భయం పుట్టించేలాగా ఒక ఆయుధం కావాలి జోగేంద్ర. అంటే? అదే జోగేంద్ర, అప్పుడప్పుడు నువ్వు వసుంధరతో మాట్లాడి తనకి చెమటలు పట్టేలా చేస్తుంటావు కదా. తన గురించి నీకు రహస్యం ఏమైనా తెలుసా అని అడుగుతున్నాను. చెప్పు జోగేంద్ర, ఏదో చెప్పి బెదిరిస్తావు కదా. ఒక్క నిమిషం ఐరేంద్ర గారు. అలేకి జీవితాన్ని పాడు చేశానని ఐరేంద్రకి చెప్తే నన్ను చంపేస్తుంది. అమ్మో, ఎంత లేడీస్ అయినా ఇలాంటి బ్రహ్మరహస్యాలు చెప్పకూడదు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. హలో ఐరేంద్ర గారు. చెప్పు జోగేంద్ర, ఏంటా నిజం? నిజం కాదు ఐరేంద్ర గారు, ఇప్పుడు నాకు ఓ బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. ఏంటది? నల్లమ్మంది ఐరేంద్ర గారు, మీ కూతురికి పట్టిస్తేనే పెళ్లి చేసుకున్న మురళీగాడినే దూరం చేసేసింది. ఇప్పుడు అదే మందు వసుంధర కూడా ఇచ్చారనుకోండి,
వసుంధర కూడా వంశీకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఏమంటారా? సూపర్ జోగేంద్ర, మంచి ఐడియా చెప్పావు. ఈ ఐడియా ఏదో అక్కడున్నప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడే తట్టిందండి నాకు. అన్నట్టు మీరున్న దగ్గరలోనే అడవి ప్రాంతం ఉందండి, అందులో ఎవరో ఒకరి దగ్గర ముందు తీసుకోండి. నువ్వేం చెప్పొద్దు జోగేంద్ర, మిగతాదంతా నేనే చూసుకుంటాను. బాయ్. వంశీ, వసుంధర, మీరు ఎలా దగ్గరవుతారో నేను చూస్తాను. నన్ను సంతోషంగా ఉంచడం కోసం మీరు చేస్తున్న సాహసాలు చూస్తుంటే నాకు భలే ముచ్చటిగా ఉంది సార్. రావసు, మళ్ళీ ఎక్కడికి సార్? నాకు అడ్డు చెప్పకుండా నాతో రా. 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 ఇదేంటి సార్, ఇక్కడ అంతా చీకటిగా ఉంది? చీకటిగా ఉందా? నాకేమలా అనిపించట్లేదు వసు. ఏంటి, మీకు చీకటిగా అనిపించడం లేదా? నా జీవితంలోకి వచ్చిన వెలుతురు నువ్వే కదా వసుంధరా. నాకు ఈ చీకటి ఎలా కనబడుతుంది? అయితే ఇంత చీకటిగా ఉన్న గదిలోకి నన్నెందుకు తీసుకొచ్చారు? అదే వసు, నువ్వు నా జీవితంలోకి చాలా వెలుగు తెచ్చావు కదా, ఆ వెలుగుని నీకు చూపిద్దామని. ఏంటి, వెళుతురా? ఏమంటున్నారు సార్? దురలవాట్లతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే అమ్మ రోజు బాధపడుతున్న సందర్భంలో నువ్వు నా నుంచి చెడు వ్యసనాల్ని దూరం చేసి నాలో మొదటి మార్పు తీసుకొచ్చావు. దానికి బహుమతిగా ఈ కాంతి నీకే వసుంధరా, వెలిగించు. నాతో నా కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు వసుంధరా. నువ్వు నన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచే అందరూ నన్ను మనిషిగా గుర్తించారు. నేను రాజులా మారడానికి త్యాగం చేసిన నీకు నా తరపున ఈ చిన్న కానుక. ప్రతి వ్యక్తి పుట్టినరోజుకి కారణం అమ్మ తప్ప ఎవరుంటారు వసు? మీ అమ్మ నాన్న ఎక్కడున్నా ఈ పుట్టినరోజున నిన్ను ఆశీర్వదిస్తారు. అందుకే ఈరోజు నీ చేతుల మీద అమ్మ జ్ఞాపకంగా అమ్మ అని గోరింటాకుతో రాశాను. ఐఎమ్ సారీ వసుంధరా, ఇలా చేసి మీ అమ్మా నాన్నల్ని గుర్తొచ్చేటట్టు చేశాను కదా, అది నా తప్పే. నీ అనుమతి లేకుండా నిన్నిక్కడికి తీసుకొచ్చింది నిన్ను సంతోషపెట్టడానికి మాత్రమే. దయచేసి నన్ను క్షమించు వసుంధరా. నేను కాదు సార్, మీరే నన్ను క్షమించాలి. మీరు నన్ను ప్రేమిస్తున్నారని మాత్రమే అనుకున్నాను, కానీ ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మీరే. మీరే దేవుళ్ళ నన్ను రక్షిస్తున్నారు. మీరు దేవుడు వంశీ సార్. వసుంధరా, నిన్ను సంతోషంగా ఉంచాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ సంతోషంగా మాత్రమే ఉండాలి, ఏడవకూడదు వసుంధరా. మా అమ్మ నాన్నకు మిమ్మల్ని బాధ్యత లేని మనిషిగానే పరిచయం చేసినా వాళ్ళు నా మాటల్ని పట్టించుకోకుండా మీ విషయంలో ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నా జీవితాన్ని చూసి నేనెప్పుడు భయపడేదాన్ని సార్. నాకు తోడుగా నిలిచి నన్ను ధైర్యంగా తీర్చిదిద్దింది మీరే సార్. అందరూ దూరం అయిపోయినా, నన్ను అందరూ వెక్కిరిస్తున్నా నాకు ధైర్యం చెప్పింది మాత్రం మీరే.
మీరు నిజంగా చాలా మంచి మనిషిగా మారిపోయారు సార్. మీ జీవితంలోకి వెలుగు తీసుకొచ్చింది నేను కాదు వంశీ సార్. మీరే నా జీవితంలోకి సూర్యదేవుళ్ళ వచ్చారు. వంశీలాగా మారిపోయొచ్చారు. నన్ను క్షమించండి వంశీ సార్. ఎప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉండండి. వసు, నువ్వు మీ అమ్మా నాన్నలకి దక్కడం వరం అయితే నాకు దక్కడం ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదం. నిన్ను సంతోషపెడుతూ కాపాడుకోవడమే నా జీవిత లక్ష్యం కూడా. దేనికి చింతించకు వసు, మనం మన వాళ్లతో సంతోషంగా ఉంటాం. ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త మంచితనంతో పాటు ధైర్యవంతుడే వరుడిగా రావాలని కోరుకుంటుంది. అతనితో కలిసి బ్రతకాలనుకుంటుంది. ఇది కూడా నువ్వు నా మీద చూపించే ప్రేమే వసు. ఈ సృష్టిలో ఏ బంధాన్నైనా బలపరిచేది అమ్మా నాన్నల ప్రేమే వసుంధరా. వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతూ తమ పిల్లల కోసం బలం తెచ్చుకుంటూ పెద్దవాళ్ళు బతుకుతూ ఉంటారు వసుంధరా. వాళ్ళని సంతోషపెట్టే మార్గం ఇంతకంటే ఏముంటుంది చెప్పు? కాకర్ల ఇంటి పెద్ద కోడలిగా నీకు ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అర్హత, అధికారం ఉంది వసు. కానీ మా అమ్మ కోరిక ఏంటంటే నువ్వు ఇంటికి వారసునివ్వాలని. వంశాభివృద్ధి నీతోనే మొదలవ్వాలి వసుంధరా. అమ్మా అని నువ్వు పిలిపించుకోవాలి వసుంధరా. నీ వల్ల వంశోద్ధారకుడు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. నీ వల్ల వంశాభివృద్ధి జరగకూడదంటే నేను చెప్పినట్టుగా తొందరలోనే ఈ ఇంటికి దూరం అవుతానని నాకు మాటివ్వు. నువ్వు వెళ్ళిపోయేంత వరకు ఈ ఇంట్లోనే ఉన్నా వంశీకి దూరంగా ఉండాలి. వసు, ఏంటి అలా ఉన్నావు? లేదు వంశీ సార్, నాకు అమ్మనయ్యే భాగ్యం లేదు. కాకర్ల ఇంటికి వారసునిచ్చే భాగ్యం నాకు లేదు. నేను మీకు భార్యను మాత్రమే, ఆ ఇంటి పెద్ద కోడల్ని కాదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవాలని పోరాడాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను. నన్ను చూస్తేనే సమాజం తల తిప్పుకుంటుంది. అందరూ నీచంగా చూస్తున్నారు. ఇంత గొప్ప బాధ్యతను నా తలపై మోసుకొని దాన్ని అపవిత్రం చేయలేను సార్. దయచేసి నన్ను క్షమించండి. సారీ వసుంధరా, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా సడన్గా నీ నిర్ణయం ఏంటి అని అడిగేశాను. వీలైతే నన్ను క్షమించి వసుంధరా. అయ్యో సార్, ఈరోజు నీ పుట్టినరోజు వసుంధరా. నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. అయినా మనం ఇక్కడికి సంతోషంగా ఉండడం కోసం మాత్రమే వచ్చాం. ఇలా అయిపోతాయి అలా రా, అలా బయటికి వెళ్దాం. ఇక మిగతా విషయాలన్నీ మర్చిపో. పదవసు. ఆ జోగేంద్ర చెప్పిన అడ్రస్కి ఇంకా మనం చేరుకోలేదు ఐరేంద్ర గారు. దగ్గరకు వచ్చేసాం స్వాతి. ఇంకో 5 నిమిషాల్లో సోమ ఇంటి ముందుంటాం. డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోనీ. ఇప్పుడు ఎలా ఉంది చిట్టి? బాగుందయ్యా, నొప్పి కూడా తగ్గిపోయింది, కళ్ళు కూడా తిరగడం లేదు.
నేను మూలిక వైద్యుణ్ణి అయినా కన్న కూతుర్నే కాపాడుకోలేకపోయాను. సమయానికి వాళ్ళిద్దరూ దేవుళ్ళ వచ్చి నిన్ను కాపాడారమ్మా. అవునయ్యా, నిజంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇదే ఆ సోమ ఇల్లు స్వాతి. సోమయ్య గారు, మూలిక వైద్యం సోమయ్య గారు. అమ్మ చిట్టి, నువ్వు ఇక్కడే ఉండు. బయట ఎవరో వచ్చారు, వాళ్ళని నేను పలకరించి వస్తాను. అలాగేనయ్యా. సోమయ్య గారు, సోమయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అర్ధరాత్రి పూట వచ్చారు, ఏంటమ్మా విషయం? నా కూతుర్ని అల్లుణ్ణి మీరే కాపాడాలి సోమయ్య గారు. ఏమైందమ్మా? ఏం లేదు సోమయ్య గారు, ఈ రోజు నా కూతురికి అల్లుడికి శోభనం జరుగుతుంది. ఆ గండం నుంచి మీరే తప్పించాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. మీకు అస్సలు అర్థం కాదు సోమయ్య గారు. ఐరేంద్ర గారు, వివరంగా చెప్పండి. అయ్యో, మీరు తప్పుగా అనుకోకండి సోమయ్య గారు. నా కూతురు అల్లుడు ప్రేమించుకున్నారు. వాళ్ళ జాతకాలు కలవకపోయినా మాకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని కాదని ఒకటైతే మా కుటుంబం మొత్తానికి ప్రాణగండ ఉంది సోమయ్య గారు. నా కూతుర్ని దూరం చేసుకుని నేను బతకలేను. మీరే ఎలా అయినా కాపాడాలి.